వెరీ గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు న్యూస్ అవర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఏపీకి రాజధాని కాదు, నగరం మాత్రమే. లోక్సభలో ప్రకటనపై కేంద్రం క్లారిటీ. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స. ట్రీట్మెంట్ను 17 రకాలుగా విభజించిన ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకులతో ఇవాళ ఠాగూర్ కీలక సమావేశం. గజ్వేల్లో దళిత దండోరా సభ. హుజూరాబాద్ అభ్యర్థిపై చర్చ. పంజాబ్ కాంగ్రెస్ లో ముదురుతున్న ముసలం. తారాస్థాయికి చేరిన సిద్ధు, అమరీందర్ సింగ్ వైరం. తాలిబాన్ల డెడ్ లైన్ కి రేపే ఆఖరి తేదీ. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో 300 మంది అమెరికన్లు. ఓవైపు అల్పపీడనం, మరోవైపు ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు. దళిత గిరిజన దండోరా సభలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ ఇంద్రవేలి ప్రారంభించిన దళిత గిరిజన దండోరా సభలు సెప్టెంబర్ 17 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. వచ్చే 2 వారాల్లో ఎక్కడెక్కడ సభలు పెట్టాలనే అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ సమక్షంలో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ మాజీ చీఫ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం జరగనుంది. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపైన చర్చించనున్నారు. ఏపీ రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా ఇచ్చిన ప్రకటనపై కేంద్రం వివరణ ఇచ్చింది. విశాఖ ఏపీ రాజధాని అని చెప్పడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. పెట్రో పన్నుల విషయంలో విశాఖను ఉదాహరణగా మాత్రమే తీసుకున్నట్లు పేర్కొంది. అంబాలా, లుధియానా నగరాలను సైతం ఉదాహరణగా తీసుకున్నట్లు చెప్పింది. హెడ్డింగ్లో జరిగిన పొరపాటును సరిదిద్దామంది. రాజధానిలో పాటు సమాచారం సేకరించిన నగరంగా పేరు చేర్చుతున్నట్లు ప్రకటించింది. కార్వి ఎండీ పార్థసారథి కార్వి అక్రమాలపై సిసిఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. 720 కోట్ల రూపాయల షేర్లు బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన అంశంపై ఆరా తీసినట్టు సమాచారం. బ్యాంకుల దగ్గర తీసుకున్న 3,000 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించారని కూడా పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కార్వి సంస్థ ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించిన పోలీసులు 6 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఈరోజు బ్యాంక్ లాకర్లను కూడా పరిశీలించనున్నారు. కార్వి సంస్థ షేర్లు, బ్యాంక్ లావాదేవీలపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఈరోజు మరోసారి పార్థసారథిని ప్రశ్నించనున్నారు. వచ్చే నెల 1 నుంచి మళ్లీ ప్రత్యక్ష విచారణ జరపాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే న్యాయవాదులు వర్చువల్ లేదా ఫిజికల్ హియరింగ్ను ఎంచుకోవచ్చని సూచించింది. ఈ మేరకు హైబ్రిడ్ హియరింగ్కు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేసింది. అలాగే కోర్టు హాల్లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే కక్షిదారులను అనుమతించనున్నట్లు తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని గతేడాది నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో దిగిరాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల సెప్టెంబర్ 25న భారత్ బంద్ చేస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ మొత్తాన్ని దిగ్బంధించేందుకు సిద్ధంగా ఉండాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సీజీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు తిరుపతి నుండి కోడూరుకు వస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్లో ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కోడూరుకు చెందిన రెడ్డయ్య, కొండయ్యలుగా పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 రోజుల వ్యవధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 28,554 ఉల్లంఘన కేసులు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 21 నుంచి 27 వరకు చేసిన తనిఖీల్లో లైసెన్స్ లేనివి 768, హెల్మెట్ లేనివి 26,035, సీట్ బెల్ట్ పెట్టుకోనివి 171 కేసులు నమోదు చేశారు. అతివేగం 946, సిగ్నల్ జంప్ 233, ప్రమాదకర ప్రయాణం 27, కెపాసిటీని మించి 32 ఆటోలపై కేసులు నమోదయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ 70 కేసులు కట్టారు. మొత్తం వారి 65,34,900 రూపాయలు వసూలయ్యాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచకల్పాడ్ గ్రామంలో వరుసగా 3 ఇళ్లలో దొంగతనం కలకలం రేపింది. నగలు, నగదుతో ఎస్కేప్ అయ్యారు.
తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మరో 2 ఇళ్లల్లో చోరీకి ప్రయత్నించగా స్థానికులు అప్రమత్తం కావడంతో పరారయ్యారు. కుంటాల పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో తనిఖీలు చేసి పలు ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల, తెలంగాణలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారు శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీకృష్ణుడి జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో గోదానం చేస్తే ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు. బ్రహ్మాండ పురాణంలో కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం అని వేద పండితులు అభివర్ణిస్తున్నారు. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు విశాఖలో పర్యటించింది. టోక్యో ఒలింపిక్స్లో మెడల్ గెలిచాక వరుసగా ఆమె ఆలయాలను సందర్శిస్తోంది. ఈ నేపథ్యంలో సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుపాలెంలో గొర్రెపిల్ల వింత ఆకారంలో జన్మించింది. ఒక తలకు 2 శరీర భాగాలున్నాయి. ఈ వింత గొర్రెపిల్లను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. జన్యు మార్పిడి వల్ల ఎప్పుడో ఒకసారి ఇలాంటి పిల్లలు పుడతాయని పశు వైద్యాధికారి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వంటగదిని పరిశీలించడంతో పాటు వంటల రుచిని చూశారు. విద్యార్థుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్న ఆయన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను పంపిణీ చేశారు. రాముడు లేకుండా అయోధ్య లేదని, రాముడు నివసించిన చోటే అయోధ్య ఉందని రామాయణ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవ సభలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సామాన్య ప్రజల్లో రాముడి పట్ల గౌరవం, ఆప్యాయత వంటివి ఉండడం వల్లే తన కుటుంబ సభ్యులు ఆ పేరును తనకు పెట్టినట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తర్వాత తొలిసారి రాష్ట్రపతి కోవింద్ ఆ ప్రదేశంలో పర్యటించారు. సెప్టెంబర్ 2న దివంగత మహానేత వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ముందస్తుగా ఘన నివాళులర్పించారు ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు. బ్రిస్బేన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేసిన గొప్ప పనులు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆఫ్ఘాన్ పరిస్థితులపై సరైన వ్యూహం రచిస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సమీకృత బృందాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్లో నెలకొన్న సంక్షోభం అన్ని దేశాలకు సవాలుగా మారిందంటున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్పై భారత్ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలన్నారు. వ్యూహం మార్పులో భాగంగానే క్వాడ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. ఐసిస్ కేకు సంబంధించిన ఓ వాహనాన్ని తాము పేల్చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న ఓ వాహనాన్ని తాము పేల్చేశామని ప్రకటించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడి నుంచి తమ పౌరులను తరలించే ప్రక్రియ ఆయా దేశాలకు సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ తంతును పూర్తి చేశాయి. ఆఫ్ఘాన్లో ఇంకా దాదాపు 300 మంది అమెరికా పౌరులున్నట్లు సమాచారం. వీరందరినీ గడువులోగా తరలించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికాకు సహాయం చేసిన ఆఫ్ఘాన్లను కూడా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. అయితే గడువు ముగిసిన తర్వాత అక్కడ తమ రాయబార కార్యాలయం కొనసాగించకూడదని తాము ఓ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఆఫ్ఘాన్లో ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని పొట్టనబెట్టుకున్నారు.
అతడి పేరుపై ఉన్న అందరాబి పర్వత ప్రాంతంలోనే ఫవాద్ను హత్య చేసినట్లు గాయకుడి కుటుంబీకులు వెల్లడించారు. మరోవైపు తిరుగుబాటుదారులే ఈ హత్య చేసి ఉంటారని తాలిబాన్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాకపోకల విషయంలో యుఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్ట్ వీసాల ద్వారా తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రయాణికులు తప్పనిసరిగా WHO అనుమతించిన టీకాలతో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని పేర్కొంది. మరోవైపు అన్ని దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ను కూడా తాజాగా తొలగించింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 30 నుంచి అమల్లోకి వస్తాయని యుఏఈ స్పష్టం చేసింది. దేశంలో చిన్నారుల కోసం కరోనా టీకా తెచ్చేందుకు మరో సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ చిన్నారుల కోసం తయారు చేసిన టీకాను భారత్లో 2, 3వ దశల ప్రయోగాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం 2 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు నియమించుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఢిల్లీలోని హమ్దార్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్లో వీటిని నిర్వహిస్తున్నారు. కేబుల్ టీవీ ప్రసారాలను ఇంటర్నెట్ ద్వారా సులభతరం చేసేందుకు మార్కెట్లో వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన 9వ కేబుల్ నెట్ ఎక్స్పో విజన్ 2021లో వీటిని ప్రదర్శనకు పెట్టారు. ఈ నెల 27న హైటెక్స్లో ప్రారంభమైన ఈ ఎక్స్పో 3 రోజుల పాటు కొనసాగింది. ఇందులో వివిధ కంపెనీలు వివిధ పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 30,000 మంది ఎక్స్పోని సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ MSO అండ్ కేబుల్ టీవీ రాష్ట్ర అధ్యక్షుడు హాత్వే నెట్వర్క్ చైర్మన్ రాజశేఖర్కి నివాళి అర్పించారు. కరోనా కారణంగా అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగించినట్లు DGCA ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కార్గో విమాన సర్వీసులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. అయితే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అధికారుల పర్మిషన్తో అంతర్జాతీయ ప్రయాణాలు అనుమతిస్తామని విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. భారత్ స్టార్ షట్లర్ వరుసగా 2 ఒలింపిక్స్ పోటీల్లో దేశానికి పథకాలను తీసుకొచ్చిన PV సింధుకు అరుదైన గౌరవం లభించింది. PV సింధు ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ కవర్ను తపాలా శాఖ విడుదల చేసింది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్ట్ మాస్టర్ జనరల్ ఈ తపాలా కవర్ను ఆవిష్కరించారు. తర్వాత ఈ తపాలా కవర్ను PV సింధుకు అందించారు. ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ రోహిత్ చమోలి గోల్డ్ మెడల్ సాధించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలో రోహిత్ 48 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. ఈ రోజు జరిగిన ఫైనల్లో మంగోలియాకు చెందిన బత్గోన్ బయర్ను ఓడించి భారత్కు తొలి స్వర్ణాన్ని అందించాడు. మొదటి రౌండ్లో ఓడిపోయిన చమోలి తర్వాత పుంజుకుని 3-2 తేడాతో గెలిచాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 6 కాంస్య పతకాలు నెగ్గింది. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాకీ స్టిక్ పట్టి గ్రౌండ్లో సందడి చేశారు. ఆటగాళ్లతో పోటీపడి ఆడుతూ పరుగు పెట్టారు. సికింద్రాబాద్ రైల్వే హాకీ స్టేడియంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ హాకీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలను నిర్వహించారు. అసోసియేషన్ చైర్మన్ విజయ్, అర్జున అవార్డు గ్రహీత ముఖేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్లో సందడి చేశారు. చాలా కాలం తర్వాత మిత్రుడిని కలుసుకున్నారంటూ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నామని, ఇందుకు ఫలక్నుమా ప్యాలెస్ వేదికైందని చిరు చెప్పారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.